హలో అందరికీ వెల్కమ్ టు శశిస్ క్రియేషన్స్. ఇట్స్ మీ శశి. ఏంటి స్వీట్స్ చూపిస్తుంది అనుకుంటున్నారా? అవునండి, ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి కాజు బర్ఫీ అనమాట. ఇది బయట నుంచి తెచ్చింది కాదు, ఇంట్లోనే తయారు చేసిన కాజు బర్ఫీ. ముందుగా కాజు బర్ఫీ తయారు చేసే విధానం మీకైతే చూపిస్తాను. ముందుగా కాజు బర్ఫీ కోసం అయితే నేను ఒక 1/2 kg కాజుని తీసుకున్నాను. కాజు బర్ఫీలో మొత్తం కాజుయే వాడతామన్నమాట. కాజు 1/2 kg అయితే తీసుకున్నాను నేను. ఇప్పుడు ఈ కాజుని కూడా మనము మెత్తగా పౌడర్ చేసుకోవాలన్నమాట. మిక్సీ పట్టుకోవాలి. ఒక 2-3 టైమ్స్ మిక్సీ పట్టుకొని చాలా మెత్తటి పౌడర్గా చేసుకోవాలి. ఇలా మనము ఒక 4-5 టైమ్స్ ఎంత మెత్తగా వస్తే అంత బాగుంటుంది అనమాట. మొత్తం పిండిలాగా రావాలి. ఇలా మిక్సీ పట్టిన పౌడర్ని అయితే మనం జల్లెడ పట్టి పక్కన పెట్టాలి. ఇప్పుడు ఒక 4-5 ఇలాచీలను తీసుకొని మెత్తగా పొడి చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనము కాజు బర్ఫీ కోసం చక్కెర పాకం కావాలన్నమాట. అందుకని ముందుగా చక్కెరని, మనకు పాకంకి సరిపడా వాటర్ని, చక్కెరని కూడా తీసుకున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లో మన పాకానికి సరిపడా వాటర్ని వేసి వాటర్ వేడైన తర్వాత కొద్దిగా గోరువెచ్చగా అయిన తర్వాత మనం చక్కెరను వేసుకోవాలి. ఈ షుగర్ పాకం అనేది తీగ పాకం వచ్చే వరకు కూడా పెట్టాలన్నమాట. ఇప్పుడు అందులోనే పాకం అయ్యే టైంకి కాస్తంత నెయ్యిని వేసుకుంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది స్వీట్. అందుకని కాస్తంత నెయ్యిని కూడా యాడ్ చేశాను. నెయ్యి కూడా నేను తయారు చేసిందే. లాంగ్ వీడియో ఉంది చూడండి, మన ఛానల్లో లాంగ్ వీడియో నెయ్యి కూడా ఉంది. తీగ పాకం రెడీ అయిందా చూసుకోవాలి. చక్కెర పాకం ఎంత బాగా ఉడికితే స్వీట్ మాత్రం అంత టేస్ట్గా ఉంటుంది. పర్ఫెక్ట్గా చక్కెర పాకం వచ్చిన తర్వాతనే మనము మిక్సీ పట్టి పెట్టుకున్న కాజు పౌడర్ని కూడా అందులో కొద్దిగా వేస్తూ ఉండలు లేకుండా గరిటతో కలుపుతూనే ఉండాలి. ఇలాంటి స్టిక్ ఉన్న స్పూన్ని వాడితేనే చాలా బాగుంటుంది, ఉండలు కట్టదనమాట. స్పీడ్గా తిప్పాలి. ఎక్కడ కూడా ఉండలు కట్టనివ్వకూడదు. స్వీట్ చాలాసేపు కలుపుతూనే ఉండాలి. ఈ కాజు పౌడర్ చక్కెర పాకంలో వేసాం కదా, ఇది పూర్తిగా దగ్గర పడే వరకు చూస్తున్నారా? ప్యాన్కి ఎక్కడా కూడా అంటుకోకుండా, ఎలాంటి ఉండలు, కాజు ఉండలు ఎలాంటివి కూడా లేకుండా కలుపుతూనే ఉండాలన్నమాట. ఈ విధంగా కలిపిన తర్వాత చూసారా, ప్యాన్కి ఎక్కడా అంటుకోకుండా చాలా బాగా చిక్కబడిపోయింది. ఇప్పుడు ఈ స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనము కాజు పేస్ట్ని కాసేపు చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో కాస్తంత నెయ్యిని వేసి ఆ ప్లేట్కి మొత్తం నెయ్యి సమంగా అప్లై చేసేసి మనము రెడీ చేసి పెట్టుకున్న ప్యాన్లో ఉన్న కాజు మిశ్రమాన్ని ఈ ప్లేట్లో మొత్తం పూర్తిగా ఆ మిశ్రమాన్ని అయితే వేసేయాలి. వేసేసిన తర్వాత సమంగా దాన్ని స్పూన్తో సమంగా అనాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక గంట లేదు అంటే 2 hours పాటు పక్కన పెట్టేసేయాలి. కొంచెం స్మూత్గా ఉన్నా కూడా అది గట్టి పడిపోవాలన్నమాట. కొంచెం స్మూత్గా ఉన్నా కూడా మనము వాటిని కట్ చేసుకోవడం రాదనమాట. చూసారా, గట్టి పడలేదు. ఇంకా ఒక 1/2 hour, మాకైతే సమ్మర్ కదా, కూల్ అవ్వడానికి చాలా టైం పట్టింది. 2 hours పక్కన పెట్టేసాము. కంప్లీట్గా చల్లారిన తర్వాత, అది గట్టిపడిన తర్వాత చాకుతో ఈ విధంగా కట్ చేసుకున్నాము, చెక్కీల టైపు. అంతే. వాటిని కట్ చేసిన తర్వాత ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుంటే అంతే. ఎంతో టేస్టీ అయినా మనం ఇంట్లోనే తయారు చేసుకున్న కాజు బర్ఫీ అన్నమాట. మీకు కూడా నచ్చిందా? తప్పకుండా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.